సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సమయంలో మరింత అప్రమత్తంగా ఏజెంట్లు ఉండాలంటున్న వైవి సుబ్బారెడ్డితో మా విశాఖపట్నం ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుసరించాల్సిన విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఒకసారి వైవి సుబ్బారెడ్డి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి సూచనలు చేశారు? కౌంటింగ్ ఏజెంట్లకు ఏం చెప్పారు సార్? ఎలా వ్యవహరించాలని చెప్పి? కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గ అభ్యర్థులతో ఏజెంట్స్తో ఏ విధంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి, కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కంప్లీట్గా అభ్యర్థి డిక్లేర్ అయ్యేంత వరకు, ఏ అభ్యర్థి కానీ డిక్లేర్ అయ్యేంత వరకు ఎటువంటి ఇది లేకుండా, తాత్సారం చేయకుండా అప్రమత్తంగా ఉంటూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడ మీరు ఓట్లు మనకు పడాల్సిన ఓటు పడకుండా పోతుంటే దానిపై ప్రతిఘటించడం మాత్రం ఎక్కడ వెనకాడొద్దు. దానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం, ప్రతి అబ్జెక్షన్ రిటర్న్గా రాసి ఆర్ఓకి ఇచ్చే ప్రక్రియ చేయాలని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది. కేవలం పెద్ద రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలే, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏ సర్వేలు ఇచ్చినా కూడా మనకి లోకల్గా చేసిన సర్వేలు వాటికే మనం చూసుకోవాలి. కానీ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో నేషనల్ మీడియా చేసిన సర్వేలు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. అట్లా అని ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా అత్యధిక శాతం ప్రజలు ఓట్లు వేసిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే వేశారు. మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అనే తలంపుతో ప్రజలందరూ ఆశీస్సులు మనకున్నాయి. ఆ దేవుడి ఆశీస్సుతో తప్పకుండా రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియలో మన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో అత్యధిక శాతం అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంలో కూడా అల్లర్లు సృష్టించాలనో, ఏజెంట్లను బెదిరించాలనో ఇటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఏజెంట్లకు ఏం చెప్పారు? దానికే ఇప్పుడు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం కార్యక్రమం చేశాం. ఎందుకంటే పోలింగ్ అప్పుడు చూసాం ఏ విధంగా భయాందోళన కార్యక్రమాలు చేశారో ప్రతిపక్ష పార్టీలు, ఓటమి భయంతో. మళ్ళా ఇది ఒక చివరి ఘట్టంగా భావించి కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఏమన్నా అల్లరి సృష్టించే కార్యక్రమం కానీ, అవతవకలు చేసే కార్యక్రమం కానీ ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ సీట్ల మెజార్టీతో విజయం సాధించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.